ఒక చిన్న మాటలు చెప్తా. స్తుతిగానాన్ని స్తుతియాగముగా అర్పించాలి. ట్విట్టర్లో పెట్టండి, స్తుతిగానాన్ని స్తుతియాగముగా అర్పించాలి. అంతేగాని ఆగమాగంగా అర్పించమాక. కొంతమంది స్తుతి ఆరాధన అన్న వెంటనే చాలు ఆగమాగం చేస్తారు. స్తుతి ఆరాధన అంటే చాలు. మరి లైవ్ వెళ్తుంది, చెప్పచ్చు చెప్పకూడదు. గుడారాల పండుగల్లో టెక్కి మీద ఎక్కిన స్త్రీలని చెప్తూ అందరు జ్ఞాపికలు చేతికి తీసుకునేట్టు అనమని. లేనివాడు సంగతి ఏంది అన్న. ఏడ్రా జాన్పాల్ ఏడ్రా. గుడారాల పండుగలో అందరు కర్చీఫ్లు ఒప్పమన్నాను కదా, లేనోళ్ళు అది దీన్నే ఆగమాగమంటారు. స్తుతిగానాన్ని యాగముగా అర్పించాలి కానీ ఆగమాగం చేయకూడదు. స్తుతియాగాన్ని యజ్ఞంలాగా ఆరాధించాలి. యజ్ఞం చేపట్టినోడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడా? నిష్ఠగా ఉంటాడు. యజ్ఞం చేసేవాడు, యజ్ఞంలో కూర్చున్నవాడు, యజ్ఞంలో నిలబడ్డవాడు ఏకదీక్షతో ఉంటాడు. యజ్ఞం చేస్తూ 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 అంటాడు. యజ్ఞం చేసేవాడు పిచ్చేషాలు వేస్తాడా? ఎంత నిష్ఠగా నిలబడతాడు, ఇట్టాగే ఉంటాడు. అంతేగాని ఆరాధన జరుగుతూ ఉంటాయి. సజీవ యాగముగా సమర్పణగా యజ్ఞములో నిలబడ్డవాడు కనుక ఎట్లయితే దిశ మార్చకుండా ప్రతిష్ట కలిగి చెట్టి అయిన వారు పోరాడేటప్పుడు నియమం ప్రకారం ఉన్నట్లు స్తుతి ఆరాధన జరిగేటప్పుడు అంత నిష్ఠగా ఆరాధించాలి ప్రభువుని. మన పితరులు స్తుతించి ఆరాధిస్తుంటే శత్రువులు చచ్చూరుకున్నారు. వాళ్ళు దుంపదగా చచ్చూరుకున్నారు. ఒక్కొక్కడు వాళ్ళు దేశం బట్ట కారణం దేవుని ప్రజలు లేచి నిలబడి యథార్థ హృదయంతో యెహోవాకు స్తుతిగానము ఈరోజు మొదలుకొని ఆరంభించండి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే స్తుతిగానం పాడండి. ఎన్ని జటిలమైన పరిస్థితులున్నా, 10,000 మంది నీకు ఎదురుగా వచ్చి మోహరించిన, 10,000 మంది భక్తిహీనులు కుడి పక్కన కూలినా స్తుతిగానం పాడు, జయగీతం పాడు. నిన్ను చుట్టుకొని ఉన్న శత్రువులందరికంటే ఎత్తుగా ఆరాధన చేసేటప్పుడు సంతోషంగా చేయండి. వంటావందం తాగేసి వచ్చి చేయమాకండి. ఈరోజు నాలుగు టాబ్లెట్ వేసుకొచ్చి చేయమాకండి. సంతోషంగా అందరూ లేచి నిలబడి తల వంచి ఆరాధన స్తుతి ఆరాధన అందరూ అంతసేపు సంతోషంగా ప్రభువుని స్తుతించుకోండి. నేను ఇంత మంచి ఆరోగ్యవంతుని, నేను దగ్గుతానే ఉన్నానా? 3 గంటలు చెప్పాయి. Again, what is the secret of your energy? You know, nothing. Praise and worship is the secret of my energy. యథార్థ హృదయంతో ప్రభువుని ఆరాధించడం సీక్రెట్ ఆఫ్